బాయ్ నువ్వు నా దగ్గర బాగా ఇరుక్కున్నావు. పావు మెడ తెప్పకుండా బదులు చెప్పాలి. ఇవన్నీ 1 ఇది 2 ఇది 3. నీకు నిజంగానే కడు కనపడలేదు. వేడివేడిగా చపాతి చేసి తీసుకురా వెళ్ళి. చుట్టూ పోలీసులు ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ పార్టీతో మాట్లాడుతున్నాడు. ఇలా ఇంకా ఎన్ని ఇళ్ళు అద్దెకిచ్చారు సార్? 2 సార్. ఏ ఏరియా సార్? గాంధీపురం సార్. అద్దెలు కరెక్ట్ గా వస్తున్నాయా? వస్తుంది సార్. ఏమండి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు నాకు అర్థమైపోయింది. ఏమిటి సార్? పైన ఒడియాలు ఎండబెట్టారు, అవి కాకులు ఎత్తుకుపోతాయేమోనని భయపడుతున్నారు. చుట్టూ కమాండోస్ ఉన్నారు. బండి తీసుకుని మాల్కు రావడం కుదరదు. ఏంటక్క ఇది? ఆ దొంగలు ఆ ఏరియాలోనే దాక్కుని ఉన్నారు. తప్పకుండా పోలీసులు పట్టుకుంటారు. పోలీస్ చెప్పింది చేసేస్తారక్క. డ్రైవర్ అన్నా అటువైపు మాత్రం వెళ్ళకండి. ముంబై మాల్గో ప్రాంతంలో శక్తివంతమైన బాంబు పేలి 200లకు పైగా అమాయకమైన ప్రజలు ఇంకా 20 మంది పోలీసులు చనిపోయారు. పైగా 400 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. హలో సార్, మన ఏరియాలో బాంబ్ థ్రెట్ ఉన్నట్టుగా సమాచారం అందింది. వాట్? బాంబ్ థ్రెటా? నో, దట్ మస్ట్ బి ఏ ఫేక్ కాల్. స్లామ్ ద ఫోన్ డౌన్. అక్కడున్న పోర్స్ అన్ని రిమూవ్ చేయమని ఏడీజీపీ చెప్పారు. ఏయ్, నువ్వు డిపార్ట్మెంట్ కి పనిచేస్తున్నావా, ఏడీజీపీకి పనిచేస్తున్నావా? ఛే! ఇడియట్. మూర్తి సార్, ఇంకో దొంగ అక్కడే కార్ షెడ్ లో దాక్కున్నాడు సార్. వాడిని కంప్లీట్ గా సర్వ్ చేస్తాం సార్. యష్, బయట ఏం జరుగుతుందో వెళ్ళి టీవీలో చూడు. టైం అయిపోయింది. సేమ్ స్పాట్ లోనే ఉన్నాను సార్. ఆ ఏరియాలో దొంగ దాక్కున్నాడట. అలాగా? నా కళ్ళకేం కనపడడం లేదు సార్. ఒకసారి ఆ ఏరియా దగ్గరే చూసినట్టు ఇన్ఫర్మేషన్ ఓ అందదు. ఓకే సార్. మనం ఎలా బయటికి వెళ్ళడం? మనం బయటికి వెళ్ళలేం. ఇక్కడే పేలాలి. ఇక్కడే పేలాలని చెప్పేశారు. ఇక్కడేనా? అన్ని స్టేట్లోనూ జరిగిపోయింది. ఎప్పుడైనా ఏవైనా జరగచ్చు, కాబట్టి లేట్ చేయకూడదు. ఏ సహీ ఫైసలా హై. ఆలోచించడానికి టైం లేదు, చేసే కుదురుతుందిగా. టీకే, అలాగే చేద్దాం. తెలిసిన వాళ్ళంతా బలైపోతారు. తెలిసిన వాళ్ళకి నొప్పెడుతుందా బాయ్? తెలియని చాలా మందికి నొప్పెడుతుంది. ప్రాణం అందరికీ ఒక్కటే. బాధపడకండి, నొప్పి తెలియకుండా అందరి ప్రాణం పోతుంది. అది కాదు భయ్యా. బంటి బాయ్, మీకోసం ఎన్నో చేశాం, ఇంకా ఎన్నో చెయ్యబోతున్నాం. రే షురుకురావు.